చూస్తే ఇక ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంతో శుభారంభం చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 280 ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ సాధించడం ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. ఇక ట్రావిస్ హెడ్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ దూకుడుగా ఆడారు. అనంతరం 287 పరుగుల చేజింగ్స్ లో రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా పోరాడింది. చివరికి 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ సంజు శాంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ధ్రువ్ జురెల్ క్రీజులో ఉన్నంతసేపు రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించేలా అనిపించింది. ఓ దశలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టును వీరిద్దరూ ముందుండి నడిపించారు. అయితే 4వ వికెట్ కు ఏకంగా 111 పరుగులు జోడించి సన్ రైజర్స్ ను భయపెట్టారు. ఇక శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 66 పరుగులు చేయగా జూరెల్ 35 బంతుల్లో 5 ఫోర్లు ఇంకా 6 సిక్స్లతో 70 పరుగులు చేశాడు. అయితే శాంసన్ ను హర్షల్ పటేల్ అవుట్ చేయగా జూరెల్ వికెట్ ను జంపా తీశాడు. వీరిద్దరూ జట్టు స్కోరు 161 పరుగుల వద్దే వెనుతిరగడం రాజస్థాన్ రాయల్స్ ను దెబ్బతీసింది. చివర్లో ఎట్మేయర్, శుభం దుమే ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఆ పోరాటం సరిపోలేదు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, మహమ్మద్ షమి 1, ఆడమ్ జంపా 1 వికెట్ తీశారు. రాజస్థాన్ టీంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్, తాత్కాలిక సారథి రియాన్ పరాగ్, నితీష్ రాణా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తొలి ఓవర్ నుంచి ధాటిగా ఆడినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు పడడంతో చేజింగ్ లో విఫలమైంది. అటు రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఓ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా నిలిచాడు. ఆర్చర్ 4 ఓవర్లు విసిరి 1 వికెట్ కూడా తీయకుండా 76 పరుగులు ఇచ్చాడు. ఇక మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి కూడా ఉపయోగించుకుని విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఏఐని ఉపయోగిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంపిక చేసింది. పలు పాఠశాలల్లో కృత్రిమ మేధ సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో వినూత్న బోధనను చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి సాధించింది. ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్యాబోధనకు ఖమ్మం జిల్లాలో శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాల్లో ఎంపిక చేసిన 7 పాఠశాలల్లో ఈ తరహా బోధనకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. సత్తుపల్లి, సిద్దారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఎన్టీఆర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఖమ్మంలోని ఎన్ఎస్సి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,
జీపీఎస్, పాండురంగాపురం ఎంపీపీఎస్, మల్లెమడుగు ఎంపీపీఎస్, నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 6 నెలల పాటు కృత్రిమ మేధ సహాయంతో బోధన జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి స్టేట్ వైజ్గా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది. డల్గా ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని కూడా పిల్లలకి ఎక్కువ సామర్థ్యాలను పెంపొందించే భాగంగా ఖమ్మం జిల్లాకి పైలట్ ప్రాజెక్ట్ కింద 6 పాఠశాలను సెలెక్ట్ చేశారు. అందులో మా ఎంపీయూపీఎస్ సిద్ధారాన్ని కూడా సెలెక్ట్ చేశారు. దాంట్లో భాగంగా మా పిల్లలకి కొద్ది స్లో లెర్నర్స్ని 10 మందిని సెలెక్ట్ చేశాం. వాళ్ళు దాదాపు 10 రోజులు 15 రోజులు బట్టి సిస్టమ్ మీద అడాప్ట్ చేసుకున్నాం. మేము ముందు తెలుగును గణితం ముఖ్యంగా దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎక్కువ మంది పిల్లలకి ఇంకా మాకు కంప్యూటర్ విద్యను అందించాలనే కోరిక ఉంది. జిల్లాలోని సర్కారు బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో లెర్నింగ్ అవుట్కమ్స్ లేవు. దీంతో ముందుగా ప్రైమరీ లెవెల్లో 3, 4, 5 క్లాసులను ఎంపిక చేసుకున్నారు. ముందుగా తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఏఐ టూల్స్ ద్వారా సామర్థ్యాలను పెంచుకునేలా చర్యలు చేపట్టారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన 5గురిని ఒక బ్యాచ్గా తయారు చేసి వారికి క్లాసులు వినిపిస్తారు. ఒక్కో క్లాసు సుమారు 20 నిమిషాల పాటు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత బోధన కార్యక్రమంలో భాగంగా ఎంపీయూపీఎస్ సిద్ధారంలో కూడా ఏఐ ప్రోగ్రామ్ ని FLN లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి అనుమతితో IDBI వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్ సహాయంతో మేము ఈ ప్రోగ్రామ్ ని మా స్కూల్లో రన్ చేయడం జరుగుతుంది. 5th క్లాస్ స్టూడెంట్స్ ని ఈ యొక్క ఏఐ ఆధారిత బోధనలో భాగంగా C గ్రేడ్ లో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి ఈ కంప్యూటర్ ఆధారితంగా మ్యాథ్స్ ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. నేను కూడా నేర్చుకుని కంప్యూటర్ ముందు పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మొత్తంలో సబ్మిట్ చేయడం, ఎంటర్ చేయడం, క్రస్టర్ని మూవ్ చేయడం ఇలా రకరకాల విభాగాల్లో కంప్యూటర్లో నేర్చుకున్నారు. విద్యార్థుల్లోని సామర్థ్యాలకు అనుగుణంగా ఏఐ టూల్స్ వారికి సులభంగా అర్థమయ్యేలా బోధన చేయనున్నాయి. కంప్యూటర్లకు హెడ్ ఫోన్స్ ఏర్పాటు చేసి వాటి సహకారంతో పిల్లలకున్న డౌట్లను క్లియర్ చేయనున్నారు. ఎక్స్ వేదికగా కేసీఆర్, కేటీఆర్లపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అలాగే హిందూ ఆచారాలను అవమానించినంత మాత్రాన ప్రాముఖ్యత పొందలేరు అన్నారు. కేసీఆర్, కేటీఆర్లు కరీంనగర్ వచ్చినప్పుడల్లా హిందువులను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. అయోధ్యలో ఏ రూపంలో శ్రీరామున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. ఇక అయోధ్య లేదు అని చెప్పడం చాలా అవమానకరం. ధర్మం ఉన్నంత వరకు అయోధ్య ఉంటుంది. హిందూ ధర్మాన్ని కాపాడేవారు ఎప్పుడూ మీలాంటి నాస్తికుల ఎదుట నిలబడతారని ట్వీట్ చేశారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆర్టీసీ చైర్మన్ కుణకల నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి పనులను ఇటు పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్రకు కలెక్టర్ DK బాలాజీ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతమయ్యాయని అన్నారు కొల్లు రవీంద్ర. ఇక 2026 జూన్ నాటికి తొలి విడత పనులు పూర్తి చేసి 4 బెర్తులతో పోర్టును ఆపరేషన్లో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక వైసీపీ పాలనలో పోర్టు పేరుతో రాజకీయ లబ్ధి పొందారని కొల్లు విమర్శించారు. పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి పోర్టు మన మచిలీపట్నం పోర్టు. ఈ పోర్టు పనుల్ని వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ పోర్టు పనుల ద్వారా ఈ ప్రాంతానికి భవిష్యత్తులో ఒక చక్కటి బంగారు భవిష్యత్తు రావాలని చెప్పి ఎంతోమంది మనం ఆకాంక్షిస్తూ వచ్చాం. ఇవాళ అవన్నీ కూడా మరి ఒకసారి అధికారులతో ఎంత % అయింది వర్క్స్ అని చెప్పి రావడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రావడం, వారు కూడా మరి పనులు వేగవంతం చేయమని చెప్పడం అక్టోబర్ జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 37% పనులు పూర్తయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా
1 ఇయర్లో 2026 డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని చెప్తా ఉన్నారు. మేము మ్యాక్సిమం జూన్ కల్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ వాటర్స్ అయిపోయినాయి. ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేశారు. అలాగే 4 బర్తులకు సంబంధించినటువంటి ఫైలింగ్ అయింది. దానిపైన ప్లాట్ఫామ్ వేయాలి. ఆ ప్లాట్ఫామ్ కూడా పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే డ్రెడ్జింగ్ పనులు ఏదైతే షిప్ రావడానికి కావాల్సినటువంటి డ్రెడ్జింగ్కి సంబంధించి 6 డ్రెడ్జర్లు ఇక్కడ ఇప్పుడు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నాయి. గ్రౌండ్ వర్క్ సంబంధించినటువంటి అంతా కూడా బేస్మెంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేయమని కోవటం జరిగింది. 6 కాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెఫెడ్ అధికారులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో మార్కెఫెడ్ కేంద్రాలను తెరిచి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇదే అదునుగా దళారులు ధరలు తగ్గించి రైతులను దగా చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గతం కంటే 4 రెట్లు మొక్కజొన్న సాగు పెరిగింది. పత్తి సాగుతో నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మొక్కజొన్నపై ఆశలు పెట్టుకున్నారు. మార్కెట్లో మొక్కజొన్న ధర కూడా పతనమవుతూ ఉండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగు చేసిన మొక్కజొన్నకు మద్దతు ధర దక్కకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించినా దిగుబడి ఆశించినంత స్థాయిలో రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే మిర్చి పంటకు సరైన ధర రాక రైతులు నష్టపోయారు. ఖరీఫ్లో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఆ పంటను మధ్యలోనే దున్నేసి మొక్కజొన్న సాగు చేశారు. కాగా 15 రోజుల క్రితం ప్రైవేట్లో కూడా మొక్కజొన్న క్వింటా 2,300 రూపాయల నుంచి 2,250 రూపాయల వరకు ధర పలికింది. ఇప్పుడు ఆ పంట రైతుల చేతికొస్తున్న తరుణంలో క్వింటా ధర 2,100 రూపాయలకు తగ్గిపోయింది. భవిష్యత్తులో ఈ ధర మరింత తగ్గే అవకాశముందని రైతులు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోళ్లకు ఇప్పటికే మార్క్ఫెడ్ను రంగంలోకి దించాల్సి ఉంది. కానీ ఇంతవరకు కనీస చర్యలు కూడా చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వం మద్దతు ధర క్వింటా 2,225 రూపాయలు నిర్ణయించినా ప్రైవేటు వ్యాపారులు దానికంటే తక్కువకే కొనుగోళ్లు చేస్తున్నారు. ఈరోజు మొక్కజొన్న విస్తీర్ణ వైరా నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల్లో సాగవుతా ఉంది. విత్తనాలు వేసేటప్పుడు మాత్రానికి ఇచ్చినటువంటి విత్తనాల కంపెనీ యజమానులు కానీ ప్రభుత్వం కానీ మొక్కజొన్న రేటు బాగా పెరిగే అవకాశం ఉందని రైతుల్ని ఉబ్బిచ్చి మొక్కజొన్న పంట వేయించారు. రోజు రోజు చూస్తుంటే ఇవాళ 2,200కు పడిపోయింది. రైతు 6 కాలం కష్టపడి పండించినటువంటి మొక్కజొన్న ఇవాళ మార్కెట్కి వచ్చేసరికి 2,200కి పడిపోవటం అనేది రైతుకు ఇది అప్పుల భారం అవటం తప్ప రైతు బతికేటువంటి పరిస్థితి లేదు. మార్కెట్ వ్యవస్థ లేక ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడి ఇవాళ మొక్కజొన్న రైతులు తీవ్రమైన అన్యాయానికి గురవుతా ఉన్నారు. మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందు రావాలి, మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తే తప్ప రైతు తన నడువు మీద నిలవలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొక్కజొన్న బాగా పండితే ఎకరానికి 40 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడి వస్తోంది. కానీ ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరిగినా దిగుబడి మాత్రం ఎకరానికి 30 క్వింటాళ్లు దాటటం లేదని రైతులు వాపోతున్నారు. పండిన కొద్ది పంటను కూడా ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొణిజర్ల మండలంలో గత ఏడాదితో పోలిస్తే 4 మక్క సాగు పెరిగింది. గత ఏడాది మొత్తం 4,500 ఎకరాల్లో మాత్రమే సాగు చేయగా ఈసారి సుమారు 18,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న అయితే లాభదాయకం, న్యాయమైన ధర ఉంటుందని చెప్పేసి ఆశతోని పెట్టుబడులు పెట్టి ఇవాళ పంట పండించారు. పంట చేతికొచ్చాకల్లా దళారీ చేతిలో బలైపోయే పరిస్థితి రైతుల్లో కనపడుతుంది. మొక్కజొన్న రైతులకి దీన్ని గతంలో మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. ప్రభుత్వం మద్దతు ధర కూడా ప్రకటించింది మొక్కజొన్నకి. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడానికి మార్కెట్ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దాని మూలంగా రైతుల్లో ఆందోళన కలిగి చివరికి ఆ పంట దళారీ చేతిలో పోయే పరిస్థితి ఉంది. కనీసం ఈ పంట అయినా సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం నుంచి కలిగిద్దనేటువంటి ఆశతోని రైతులున్నారు. మార్కెట్ ద్వారా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటని కొనుగోలు చేయాలని చెప్పేసి మార్కెట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పంట చేతికొచ్చే తరుణమొచ్చినా ప్రభుత్వం మక్క కొనుగోళ్లపై దృష్టి సారించటం లేదు. మార్క్ఫెడ్ ద్వారా ఇప్పటి వరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం లేదు.
కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలుకు 2,225 రూపాయల మద్దతు ధర ప్రకటించినా ఈ ధర పొందేందుకు ప్రభుత్వం తేమ శాతంతో పాటు అనేక నిబంధనలను విధిస్తోంది. 12% తేమ మించితే ఆ పంటను కొనుగోలు చేయటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలపై ఆశలు పెట్టుకోవటం లేదు. కేంద్రాలు ఏర్పాటు చేసినా ఏం కొర్రీలు పెడతారో అన్న అనుమానంతో ప్రైవేటు వ్యాపారులకు తమ పంటను తెగ నమ్ముకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న ఈ సంవత్సరం ఎక్కువగా పంటలేశారు. మొక్కజొన్నలు పండటానికైతే పండిని గాని రైతులకి అధికంగా పెట్టుబడులేని ఇప్పుడు పంట ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులకి ఎంతో నష్టం వచ్చేటట్టుంది. ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఓపెన్ చేసి రైతులకు నష్టం లేకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే కుటుంబ అవసరాలు తీరతాయి, అలాగే పెట్టిన అప్పులు కూడా తీరతాయి. ప్రతి మండలంలో మార్కెట్ ఓపెన్ చేసి మొక్కజొన్న ధర గిట్టుబాటు ఇచ్చి రైతులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కంటే ప్రైవేట్లో కొంత ధర తక్కువే వస్తున్నా పంట చేతికొస్తున్న తరుణంలో మరింత ఆలస్యం చేస్తే ఇంకా ధరలు పతనమవుతాయని రైతులు ముందే పంటను అమ్మేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తాము నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులకు మేలు చేసేలా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బావుంటుందని రైతాంగం కోరుతోంది. ఇక సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆలయ తోటబావి ప్రాంగణంలో నిర్వహించే మహాఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. ఈ మహాఘట్టానికి ఆలయ ఈవోతో పాటు పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. తెలంగాణ జానపద సంస్కృతి సంప్రదాయానికి పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది కొమురవెల్లి క్షేత్రం. కొండసారికాల్లో వెలిసిన కొమురమీసాల మల్లన్నకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు భక్తులు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు మొదలై ఫాల్గుణ మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో ముగుస్తాయి. 3 నెలల పాటు 10 ఆదివారాలు లక్షలాది భక్తులతో భక్తజన సంద్రంగా మారుతుంది కొమురవెల్లి క్షేత్రం. స్వామివారు వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం ఓవైపు గర్భగుడిలో పూజలు అందుకుంటున్నాడు, మరోవైపు ఒగ్గు పూజారులు ఆలయ గంగిరే చెట్టు దగ్గర పంచవర్ణ ముగ్గులతో పట్నాలు వేసి బోనాలు చెల్లించడం ఆనవాయితీ. ఇక ఆలయ సంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారులు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయ తోటపావి ప్రాంగణంలో పంచవర్ణాలతో 41 వరుసలతో పెద్ద పట్నాన్ని వేసి జలిజ మేడలమ్మ గోళ్లకేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అలాగే వీరశైవ అర్చకుల సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాల చివరి సోమవారం తెల్లవారుజామున ఆలయ తోటబావి ప్రాంగణంలో వీరభద్రస్వామి ఖడ్గానికి పూజలు చేస్తారు. 5 రకాల సమిధాలతో నిప్పుల గుండం ఏర్పాటు చేసి అర్చకుల దండకాలతో ఆయా దేవతలను స్తుతిస్తూ అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఈ మహాఘట్టంతో మల్లన్న జాతర ముగుస్తుంది. ఏటా దాదాపు 80 లక్షల మంది భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంటారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను ఆలయ తోటబావి వద్ద నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్ర పల్లేరం, భద్రకాళి పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిపిస్తామన్నారు. 5 రకాల సమిధలను నిప్పుల గుండంగా తయారు చేసి ఆయా దేవతలను స్తుతిస్తూ వీరశైవార్చకులు దండకాలు వేస్తారన్నారు. గుమ్మడికాయలతో బలిహారణ చేసి వీరభద్రుడి విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు అగ్నిగుండాలు తొక్కడం ప్రారంభిస్తారు. అర్చకుల అనంతరం భక్తులు శివసత్తులు అగ్నిగుండాలను దాటుతూ మల్లన్నను స్మరిస్తారు. కార్యక్రమం అనంతరం స్వామివారి గర్భాలయంలో మహాన్యాసపూర్వక అర్చకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం ఈ సుమారు 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.
మార్గశిర మాసం ఆఖరి ఆదివారంతో పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఈరోజు 23వ తేదీ ఆదివారం రోజు సాయంకాలం వీరభద్ర ప్రస్థాయం మరియు భద్రకాళి పూజతో కార్యక్రమం మొదలై రాత్రి 12 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు గురు పూజ బలిహరణతో పాటు ఈ కార్యక్రమాలు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకం, జంగమార్చన, మహా ఆశీర్వచనం, మంగళారతి, మంత్రపుష్పం ఈ కార్యక్రమంతో ఈ అగ్నిగుండాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో శ్రీ దత్తగిరి పీఠాధిపతి షట్స్థల బ్రహ్మ ఈ కార్యక్రమంలో వేద పర్యవేక్షణ కోసం పాల్గొంటున్నారు. ఈ